జై గురుదేవ్. గురు ప్రార్థనతో తరగతిని ప్రారంభించుకుందాం. హ్యాండ్స్ నమస్కార పొజిషన్, వెన్నెం కనిటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. ఓ ఓ ఓ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్. వామప్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఆల్ ఆఫ్ యూ స్టార్టింగ్. పాదాలు రెండు దగ్గరగా, హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ మూమెంట్. 1 1 2 2 3 3 4 4 5 5. రిలాక్స్. హ్యాండ్స్ అప్ సైడ్ సర్కిల్, పాదాల మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్. రెండు చేతులు పిడికిలు బిగించండి. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. హ్యాండ్స్ స్విమ్మింగ్ వైజ్ రొటేషన్, పాదాలు రెండు దగ్గరగా. రైట్ హ్యాండ్ ముందు చాపించండి, అప్ సైడ్ నుంచి సర్కిల్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గోముఖాసన, పాదాల మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్. రైట్ హ్యాండ్ అప్ సైడ్ నుండి, లెఫ్ట్ హ్యాండ్ డౌన్ సైడ్ నుండి ఫింగర్స్ లాక్. 1. ఆపోజిట్ సైడ్స్. 1 2 2 3 3 4 4 5 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. షోల్డర్ రొటేషన్, పాదాల మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్. రెండు చేతులు ముందు చాపించండి, ఫింగర్స్ ఒక దగ్గర చేర్చి భుజాల పైన ఉంచండి. మో చేతుల దగ్గరగా అప్ సైడ్ నుంచి సర్కిల్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నిండుగా శ్వాస తీసుకోవాలి, నిదానంగా రిలీజ్ చేయండి. రెండు చేతులు ఈ విధంగా పెట్టండి. ఎక్స్పాండ్ చేద్దాం చెస్ట్. 1 2 3 4 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. నెక్. 1 ఫీట్ డిస్టెన్స్. నెక్ రొటేషన్, పాదాల మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్. రెండు అరచేతులు నడుముకి ఇరువైపులా. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. నెక్ రొటేషన్, పాదాల మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్.
గడ్డాన్ని ఛాతి కానించండి. నిదానంగా రైట్ సైడ్ నుంచి ప్రారంభించండి. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చెస్ట్ ట్విస్టింగ్. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. రెండు చేతులు ఈ విధంగా ఎల్ షేప్ లో ఉంచండి. ఛాతికి ఇరువైపులా మో చేతులు స్ట్రైట్ గా ఉండాలి. ఈ విధంగా వాలిపోకూడదు. స్ట్రైట్ గా ఉంచండి. రైట్ 1, లెఫ్ట్ 1, 2, 2, 3, 3, 4, 4, 5. హోల్డ్. ఐదోసారి హోల్డ్ చేయండి. ప్రెజర్ అప్లై చేయండి నడుము భాగంలో. సెంటర్, లెఫ్ట్, సెంటర్. హ్యాండ్స్ రిలీజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. త్రికోణాసన. పాదాల మధ్యలో 3 feet డిస్టెన్స్. కుడి పాదాన్ని కుడివైపు తిప్పండి. రెండు చేతులు భుజాలకు సమానంగా చాపించండి. నిదానంగా రైట్ బెండ్. రైట్ హ్యాండ్ యాంకిల్ దగ్గర టచ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ అప్ సైడ్ స్ట్రైట్ గా ఉండాలి. స్లోలీ రిలాక్స్. సెంటర్. కుడి పదాన్ని స్ట్రెచ్ చేసుకోండి. ఎడమ పదాన్ని ఎడమ తిప్పండి. నిదానంగా లెఫ్ట్ బెండ్. స్లోలీ రిలాక్స్. సెంటర్. హ్యాండ్స్ డౌన్. పాదం స్ట్రైట్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సైడ్ బెండింగ్. పాదాల మధ్యలో మరలా 3 feet డిస్టెన్స్. కుడి పాదాన్ని కుడివైపు తిప్పండి. రైట్ సైడ్ తిరగండి. హ్యాండ్స్ అప్, డౌన్. 1, అప్, 2, అప్, 3, అప్, 4, అప్, 5. హోల్డ్. నిదానంగా శ్వాస తీసుకుంటూ అప్. హ్యాండ్స్ రిలీజ్. ఆపోజిట్ సైడ్. కుడి పాదాన్ని స్ట్రెచ్ చేసుకొని ఎడమ పాదాన్ని ఎడమ తిప్పండి. లెఫ్ట్ సైడ్ తిరగండి. హ్యాండ్స్ అప్, డౌన్. 1, అప్, 2, అప్, 3, అప్, 4, అప్, 5. హోల్డ్. నిదానంగా శ్వాస తీసుకుంటూ అప్. హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వీరభద్రాసన. పాదాల మధ్యలో 3 feet డిస్టెన్స్. కుడి పాదాన్ని కుడివైపు తిప్పండి. మోకాల దగ్గర బెండ్ చేయండి. రెండు చేతులు భుజాలకు సమానంగా చాపి ఉంచి రైట్ సైడ్ చూస్తూ ఉండాలి.
అప్పర్ బాడీని రైట్ సైడ్ తిప్పి హ్యాండ్స్ నమస్కార పొజిషన్. స్లోగా బ్యాక్ బెండ్ అవ్వండి. Slowly relax. Hands release, leg straight. Opposite side. ఎడమ పదాన్ని ఎడమ తిప్పండి, మోకాల దగ్గర బెండ్ చేయండి. రెండు చేతులు భుజాలకు సమానంగా చాపించి లెఫ్ట్ సైడ్ చూస్తుండాలి. నడుము భాగాన్ని లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేయండి. హ్యాండ్స్ అప్ సైడ్ నమస్కార పొజిషన్. స్లోగా బ్యాక్ బెండ్ అవ్వండి. Slowly relax. Hands release, come to Samasthiti. Breathe in, breathe out. స్కిప్పింగ్ చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా రెండు చేతుల్లో రోప్ ఉన్నట్టు ఉంచుకోండి, తాడు ఉన్నట్టు ఉంచుకొని స్కిప్పింగ్ చేయాలి 20 టైమ్స్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. కమ్ టు సమస్థితి. క్లోజ్ యువర్ ఐస్. శ్వాసను గమనిస్తూ ఉండాలి. Deep breath in, slowly breathe out. రిలాక్స్. ఏకపాదాసన. పాదాలు రెండు దగ్గరగా. హ్యాండ్స్ అప్ సైడ్ నమస్కార పొజిషన్. నిదానంగా రైట్ లెగ్ బ్యాక్ సైడ్ తీసుకెళ్తూ నిదానంగా ముందుకు బెండ్ అవ్వండి. బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది అనుకుంటే కొంచెం ముందుకు ఉండి వాల్ సపోర్ట్ తీసుకొని ముందుకు బెండ్ అవ్వండి. ఈ విధంగా. రిలాక్స్. ఆపోజిట్ సైడ్. పాదాలు రెండు దగ్గరగా. హ్యాండ్స్ అప్ సైడ్ నమస్కార పొజిషన్. ముందుకు బెండ్ అవ్వండి. Slowly relax. Breathe in, breathe out. తాడాసన. పాదాలు రెండు దగ్గరగా ఉంచాలి. హ్యాండ్స్ ఫింగర్స్ లాగా తలపైన బొర్లించండి. నిండుగా శ్వాస తీసుకుంటూ శరీరాన్ని అప్ సైడ్ సాగతీయండి. ఫింగర్స్ పైన నిలబడాలి. 1 డౌన్, 2 డౌన్, 3 డౌన్, 4 డౌన్, 5 హోల్డ్. ఐదోసారి హోల్డ్. శరీరాన్ని అప్ సైడ్ సాగదీయండి. పాదాల నుంచి అరచేతుల వరకు ఎంత వీలైతే అంత అప్ సైడ్ సాగదీయాలి. Slowly relax. Hands release. Come to Samasthiti. Breathe in, breathe out. ఉత్కటాసన. పాదాలు రెండు దగ్గరగా. హ్యాండ్స్ అప్ సైడ్ నమస్కార పొజిషన్. నిండే శ్వాస తీసుకోవాలి. శ్వాస రిలీజ్ చేస్తూ మోకాలు బెండ్ చేయండి. రెండు మడిమేలు అప్. హ్యాండ్స్ అప్ సైడ్ నమస్కార పొజిషన్.
Slowly relax, hands release, come to Samasthiti. Breathe in, breathe out. నిండుగా శ్వాస తీసుకోండి. నిదానంగా శ్వాస రిలీజ్ చేస్తూ రిలాక్స్. సిటప్స్ ఆర్ ఆఫ్ సిట్టింగ్. మోకాలు నొప్పులు ఎక్కువగా ఉన్నవారు జస్ట్ స్టాప్ సిట్టింగ్, స్టాండింగ్. మిగతా వాళ్ళు కంటిన్యూ చేయండి. పాదాల మధ్యలో లిటిల్ డిస్టెన్స్, రెండు చేతులు పిడికిలు బిగించండి. కంప్లీట్ సిట్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. Come to Samasthiti. Close your eyes. శ్వాస యొక్క వేగం నార్మల్ అయ్యేంత వరకు రిలాక్స్. లెగ్స్ ఫ్రీ చేసుకోండి. అబ్జర్వ్ యువర్ బ్రీత్. మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండండి. శరీరాన్ని తేలికగా ఉంచాలి. రిలాక్స్. అర్ధచంద్రాసన. పాదాల మధ్యలో లిటిల్ డిస్టెన్స్. రెండు అరచేతులు నడుముకు బ్యాక్ సైడ్ సపోర్ట్ తీసుకోండి. నిదానంగా బ్యాక్ బెండ్ ఎంత వీలైతే అంత స్లోగా డౌన్. లోయర్ బ్యాక్ మాత్రమే బెండ్ చేయాలి. 1, బ్యాక్. 2, బ్యాక్. 3, బ్యాక్. 4, బ్యాక్. 5, బ్యాక్. సెంటర్. హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి. హ్యాండ్స్ ఫ్రీ మూమెంట్. ప్రెజర్ అప్లై చేస్తూ ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ వన్. జాగింగ్ ప్రాక్టీస్ చేద్దాం. పాదాల నుండి దగ్గరగా రెండు చేతులు పిడికిలు బిగించండి. స్టార్ట్. సైడ్. లిటిల్ సైడ్ మూమెంట్. వేగంగా చేయండి. శరీరంలో స్వెట్ రావాలి. స్లోలీ రిలాక్స్. రిలాక్స్. సిట్టింగ్ సుఖాసన, పద్మాసన, అర్ధ పద్మాసన, వజ్రాసన. స్థిర సుఖాసనాన్ని ఎన్నుకొని కూర్చోండి. కింద కూర్చోలేని వాళ్ళు చైర్ వేసుకొని కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్. శ్వాస యొక్క వేగాన్ని గమనిస్తూ ఉండండి. శ్వాస యొక్క వేగం నార్మల్ అయ్యేంత వరకు రిలాక్స్. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది.
శరీరం ఆరోగ్యవంతంగా, మనసు ప్రశాంతంగా తయారవుతుంది. ఇన్నర్ గా వ్యవస్థలన్నీ సమస్థితిలో పనిచేస్తాయి. డీప్ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. శరీరంలో వస్తున్నటువంటి వైబ్రేషన్ మార్పును గమనిస్తూ రిలాక్స్. నిండుగా శ్వాస తీసుకోవాలి. నిదానంగా రిలీజ్ చేయండి. సాధారణంగా జరుగుతున్నటువంటి శ్వాసను గమనిస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ద్వారా హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వస్తుంది. శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని నివారించబడతాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ తట్టుకునేటువంటి కెపాసిటీ పెరుగుతుంది, ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. నాడీ శుద్ధి. ఎడమ చేయి చిన్ముద్రలో ఉంచుకొని ఒళ్ళో ఉంచుకోండి. వెన్నెముక నిటారుగా, కుడి చేయి నాసికా ముద్ర. కొత్త వారు ఉంటే గమనించండి. చిటికెన వేలు, ఉంగర వేలు స్ట్రైట్ గా ఉండాలి. చూపుడు వేలు, మధ్య వేలు మడిచి ఉంచండి. బొడ్డు వేలు విడిగా ఉంచండి. కుడి నాసికారంధ్రాన్ని మూసి ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. ఎడమ నాసికారంధ్రం ద్వారా లోపల శ్వాస రిలీజ్ చేసి స్లోగా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఉండాలి. లోపల శ్వాసను రిలీజ్ చేయండి. ప్రారంభించండి. స్లో. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చేయాలి. నిదానంగా వేగాన్ని పెంచండి. నిదానంగా వేగాన్ని తగ్గించుకుంటూ రావాలి. స్లో. రిలాక్స్. హ్యాండ్ డౌన్. శరీరంలో ఉన్నటువంటి నాడులు శుద్ధిగా గావించబడతాయి. ఇడా నాడి, పింగళ నాడి సమస్థితిలో పనిచేస్తుంది. మధ్యగా ఉన్నటువంటి సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. ఆపోజిట్ సైడ్. ఎడమ చేయిని అదే విధంగా చిన్ముద్రలోంచి ఒళ్ళో ఉంచుకోవాలి. కుడి చేయి నాసిక ముద్ర. చిటికెన వేలు, ఉంగరపు వేలు ఉపయోగించడం నాసికారంధ్రాన్ని మూసి ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. లోపల శ్వాసను నాసికారంధ్రం ద్వారా రిలీజ్ చేయండి. నిదానంగా ప్రారంభించండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాసను గమనిస్తూ చేయాలి. స్లోగా వేగాన్ని పెంచండి. నిదానంగా వేగాన్ని తగ్గించండి. రిలాక్స్. హ్యాండ్ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. భస్త్రికా చేద్దాం. రెండు చేతులు పిడికిలి బిగించండి.
బొటన వేలు మర్చి ఉంచి మిగతా వేలతో కవర్ చేస్తూ పిడికిలు చేయండి. తొడల మధ్య భాగంలో ఉంచాలి. మోచేతులు దగ్గరగా వెన్నెముక నిటారుగా ముఖం కొంచెం చిట్లు ఇచ్చినట్టుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. రెండు నాసికా రంధ్రాల ద్వారా ప్రాక్టీస్. లోపల శ్వాసను పూర్తిగా రిలీజ్ చేయండి. స్లోలీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. నిదానంగా వేగాన్ని పెంచండి. నిదానంగా వేగాన్ని తగ్గించుకుంటూ రావాలి. స్లో స్లో రిలాక్స్. నెక్ అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ చేయండి 3 times. లెఫ్ట్ అండ్ రైట్ 3 times. వజ్రాసనంలో కూర్చున్న వాళ్ళు పాదాలు ఫ్రీ చేసుకోండి. మీకు వీలైతే పాసిబుల్ ఉంటే వీడియోస్ ఆన్ చేసుకోండి. కపాలభాతి చేద్దాం. రెండు చేతులు పిడికిలి బిగించండి. ఆది ముద్రలో ఉంచి తొడల మధ్య భాగంలో ఉంచాలి. వెన్నెముక నిటారుగా. మోచేతులు రెండు దగ్గరగా ఉంచండి. శ్వాసను ఫోర్స్ గా రిలీజ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. 1, 2, 3, 4. ఇన్హేల్ తనకు తానుగా జరిగిపోతూ ఉంటుంది. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. మీ యొక్క శ్వాసను నాభిస్థానం దగ్గర కేంద్రీకరించండి. ఇక్కడ జరుగుతున్న వైబ్రేషన్ గమనిస్తూ ఉండాలి. నిండుగా శ్వాస తీసుకొని నిదానంగా శ్వాస రిలీజ్ చేయండి. ఎస్ ఆంజనేయులు గారు, చూశాను. ఈరోజు August 15 కాబట్టి బిజీ ఉండి ఉంటారు. అయినా మన సెషన్ రన్ చేద్దాం. రికార్డ్ చేస్తున్నాం కదా, రికార్డ్ చేసేసి మన సెషన్ గ్రూప్ లో షేర్ చేద్దాం. ఓకే, ఐ లవ్ యూ. స్టాండింగ్. వజ్రాసనంలో కూర్చున్న వాళ్ళు పాదాలు ఫ్రీ చేసుకొని ఐ లవ్ యూ. స్టాండింగ్. నిదానంగా లేచి నిలబడండి. సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేద్దాం. మ్యాట్కు చివరి భాగంలో నిలబడండి. పాదాలు రెండు దగ్గరగా. వీడియో చూస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ కంటిన్యూ చేయండి. హ్యాండ్స్ నమస్కార పొజిషన్. వెన్నెముక నిటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్.
ఓం మిత్రాయ నమః. ఇన్హేల్ ఊర్ధ్వసన. ఎగ్జేల్ పాదాస్త. హాఫ్ ఇన్హేల్ ఏకపాద. ఫుల్ ఇన్హేల్ ద్విపాద. ఎగ్జేల్ పర్వతాసన్. శూన్యక. ఆడవారైతే శశాంక, మగవారు డైరెక్ట్ సాష్టాంగ. ఇన్హేల్ భుజంగాసన్. ఎక్సేల్ పర్వతాసన్. హాఫ్ ఇన్హేల్ ఏకపాద. ఫుల్ ఇన్హేల్ ద్విపాద. ఎక్సేల్ పాదాస్త. నమస్కార్. ఓం రవయే నమః. ఊర్ధ్వాసన. పాదాస్త. ఏకపాద. ద్విపాద. పర్వతాసన్. శశాంక. సాష్టాంగ. భుజంగాసన్. పర్వతాసన్. ఏకపాద. ద్విపాద. పాదాస్త. నమస్కార్. ఓం సూర్యాయ నమః. ఊర్ధ్వాసన. పాదస్థ. ఏకపాద. ద్విపాద. పర్వతాసన్. శశాంక. సాష్టాంగ. భుజంగాసన్. పర్వతాసన్. ఏకపాద. ద్విపాద. పాదాస్థ. నమస్కార్. ఓం భానవే నమః. ఊర్ధ్వాసన. పాదాస్థ. ఏకపాద. ద్విపాద. పర్వతాసన్. శశాంక. సాష్టాంగ. భుజంగాసన్. పర్వతాసన్. ఏకపాద. ద్విపాద. పాదాస్థ. నమస్కార్. ఓం ఖగాయ నమః. ఊర్ధ్వాసన. పాదాస్థ. ఏకపాద. ద్విపాద. పర్వతాసన్. శశాంక. సాష్టాంగ. భుజంగాసన్. పర్వతాసన్. ఏకపాద. ద్విపాద. పాదాస్థ. నమస్కార్. హ్యాండ్స్ రిలీజ్. సిట్టింగ్ దండాసన, దండాసన టు శవాసన. నిదానంగా లెఫ్ట్ సైడ్ తిరుగుతూ శవాసనంలో పడుకోవాలి. రైట్ లెగ్ మోకాల దగ్గర మడవండి.
నిదానంగా లెఫ్ట్ సైడ్ తిరుగుతూ లెఫ్ట్ హ్యాండ్ అప్ సైడ్ తీసుకెళ్తూ వన్ సైడ్ నుంచి పెళ్ళికల తిరిగి పడుకోండి. పాదాల మధ్యలో 1 or 2 feet డిస్టెన్స్, రెండు చేతులు శరీరానికి ఇరువైపులా లిటిల్ డిస్టెన్స్. అరచేతులు అప్ సైడ్ చూస్తూ ఉండాలి. శరీరాన్ని తేలికగా ఉంచండి. క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా శరీరం యొక్క ఆకృతి, స్ట్రక్చర్ అనేది అందంగా తయారవుతుంది. అదనంగా ఉన్నటువంటి ఫ్యాట్ కరిగించబడుతుంది. వెయిట్ లాస్ కూడా అవుతుంది. రిలాక్స్. ఇన్నర్ గా జరుగుతున్న మార్పును గమనిస్తూ 1 minute డీప్ రిలాక్స్. కమ్ టు బ్యాక్. నిండుగా శ్వాస తీసుకోండి. శరీరాన్ని టైట్ చేయండి, ఫ్రీ చేసుకోండి. నిదానంగా శ్వాస రిలీజ్ చేయండి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈరోజు సిట్టింగ్ పొజిషన్ లో ఆసనాలు కంటిన్యూ చేద్దాం. నిదానంగా లెఫ్ట్ సైడ్ నుంచి తిరుగుతూ లేచి కూర్చోండి. సిట్టింగ్ దండాసన. సిట్టింగ్ పొజిషన్ లో శిథిల దండాసన, రిలాక్సేషన్ పొజిషన్. ఆసనానికి ఆసనానికి మధ్యన రిలాక్సేషన్ పొజిషన్. రెండు మోకాలు ట్యాప్ చేద్దాం నేలకు. పాదాల రెండు దగ్గరగా ఉంచండి. మోకాళ్ళ నొప్పులు తగ్గించబడతాయి. మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నవారు నిదానంగా ప్రాక్టీస్ చేయండి. మిగతా వారు ఫాస్ట్ గా చేయండి. 1 by 1. బోత్, రెండు ఒకేసారి. రిలాక్స్. యాంకిల్ రొటేషన్. రైట్ సైడ్ 5 times. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. ఫింగర్స్, కాళ్ళ యొక్క ఫింగర్స్ ఓపెన్, ప్రెజర్ అప్లై చేస్తూ చేయాలి. క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్. రిలాక్స్. డయాబెటీస్ పేషెంట్స్ కు బెస్ట్ ప్రాక్టీస్. వేళ్ళు, అరిపాదాలు తిమ్మిళ్ళు వస్తుంటాయి కదా, ఆ తిమ్మిళ్ళు తగ్గించబడతాయి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది చివరి వరకు వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి వెయిన్స్, సెల్స్ యాక్టివేషన్ అవుతాయి. క్లోజ్ యువర్ ఐస్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నీ టాపింగ్ చేద్దాం. ఎవరికైతే మోకాలు నొప్పులు ఉన్నాయో వాళ్ళకి బెస్ట్ ప్రాక్టీస్ అండి నీ టాపింగ్. ఒక 1 month మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, ఈజీగా మోకాలు నొప్పులు తగ్గిపోతాయి. పాదాల నుండి దగ్గరగా సపోర్ట్ తీసుకోండి. రైట్ లెగ్ అప్, ట్యాప్ చేయండి. ఫోర్స్గా. మోకాలు నొప్పులు ఎక్కువ ఉన్నవారు నిదానంగా చేయండి.
అప్ డౌన్. డైలీ ఈ విధంగా ఒక 10 minutes కంటిన్యూ చేయండి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఈజీగా తగ్గించబడతాయి, సెల్స్ యాక్టివేట్ అవుతాయి. రిలాక్స్, లెగ్ డౌన్, ఆపోజిట్ లెగ్ అప్, ట్యాప్. రిలాక్స్, లెగ్ డౌన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బోట్ రోటింగ్ చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా, రెండు చేతులు పిడికిలు బిగించండి. ఈ సముద్రంలో ఉన్నట్టు ఊహించుకోవాలి. బోట్ రోటింగ్. రెండు చేతులు పిడికిలు బిగించండి. స్టార్ట్. 1, 2, ఎంత వీలైతే అంత బెండ్ అవ్వండి ముందు. 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. కమ్ టు సమస్థితి. నిండుగా శ్వాస తీసుకోవాలి, నిదానంగా రిలీజ్ చేయండి. వక్రాసన చేద్దాం. గమనిస్తూ చేయండి, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చేయాలి. పాదాలు రెండు దగ్గరగా, కుడి పాదాన్ని ముఖాల దగ్గర మర్చి ఉంచండి. లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్ మర్చాము, లెఫ్ట్ హ్యాండ్ అప్. నిదానంగా రైట్ సైడ్ తిరగండి. మోచేత్తో మోకాల దగ్గర టచ్ చేస్తూ లెఫ్ట్ సైడ్ పుష్ చేస్తూ పాదాన్ని పట్టుకోవాలి. రైట్ సైడ్ చూడండి, పొట్ట పైన ప్రెషర్ పడుతూ ఉంటుంది. హోల్డ్. ఇన్నర్ గా గ్లాండ్స్ పైన ప్రెషర్ పడుతూ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. హ్యాండ్ రిలీజ్, లెగ్ స్ట్రైట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆపోజిట్ సైడ్, లెఫ్ట్ లెగ్ మోకాల దగ్గర మడవండి. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ హ్యాండ్ అప్, మోచే దగ్గర టచ్ చేయండి మోచేత్తో. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పుష్ చేయండి. చూడండి, కన్ఫ్యూజ్ కాకూడదు. లెఫ్ట్ లెగ్ మోకాల దగ్గర మర్చాము, రైట్ హ్యాండ్ అప్ చేసాము, లెఫ్ట్ సైడ్ తిరిగాము, మోచేతిని మోకాల దగ్గర టచ్ చేస్తూ రైట్ సైడ్ పుష్ చేస్తూ పాదాన్ని పట్టుకోవాలి. చూడండి, ప్రెజర్ పొట్ట మీద పడుతుంది. ఫ్యాటీ లివర్ తగ్గించబడుతుంది. డైజెషన్ సిస్టమ్ పైన ప్రెజర్ పడుతుంది. స్లోలీ రిలాక్స్, హ్యాండ్ రిలీజ్, లెగ్ స్ట్రైట్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గోముఖాసన చేద్దాం. పాదాల రెండు దగ్గరగా, కుడి పాదాన్ని మోకాల దగ్గర మర్చి ఉంచండి. ఎడమ మోకాలు యువతల భాగాన నేల కాలించాలి. ఎడమ మోకాలను మర్చి ఉంచండి. మోకాలు ఒకదానిపైన ఒకటి సమంగా ఉంచుకోండి. రైట్ హ్యాండ్ అప్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ డౌన్ సైడ్ నుండి ఫింగర్స్ లాక్. పెన్నెముక నిటారుగా ఉంచండి. స్లోగా ప్రెజర్ గమనిస్తూ ఉండాలి.
రిలాక్స్. లెగ్స్ రిలీజ్, హ్యాండ్స్ రిలీజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆపోజిట్ సైడ్, లెఫ్ట్ లెగ్ మోకాల దగ్గర మడవండి. రైట్ లెగ్ మోకాలు యువతల బాగా నీళ్ళ కానించండి. రైట్ లెగ్ కూడా మోకాల దగ్గర మర్చి మోకాలు ఒకదానిపైన ఒకటి సమంగా ఉంచుకోండి. ఎంతవరకు వీలైతే అంతవరకే ప్రయత్నం చేయండి. ఇబ్బంది అవసరం లేదు, కొద్ది రోజుల తర్వాత ఈజీ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అప్ సైడ్ నుంచి, రైట్ హ్యాండ్ డౌన్ సైడ్ నుంచి. కొంచెం అన్ఈజీగా ఉంటుంది, ప్రయత్నం చేయండి. Slowly relax. Hands release, legs release, come to Samasthiti. Breathe in, breathe out. వజ్రాసన నేర్చుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఆసన. భోజనం చేసిన తర్వాత వేసేటువంటి ఒకే ఒక ఆసన వజ్రాసన. శరీరం వజ్రం లాగా దృఢంగా తయారవుతుంది. చాలా ఉపయోగాలని ఒకసారి గమనించండి. రైట్ లెగ్ మోకాల దగ్గర మడవండి. లెఫ్ట్ లెగ్ మోకాల దగ్గర మడవండి. ఫస్ట్ ఒకసారి గమనించండి. దీనిని వజ్రాసన అంటారు. ముందు నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది, సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ నుంచి గమనించండి. చూడండి, రెండు బొటన వేళ్ళు పక్క పక్కన ఉండాలి, పాదాలు వి షేప్ లో ఉండాలి. వేళ్ల పైన కూర్చోకూడదు. ఈ విధంగా వేళ్ల పైన కూర్చోకూడదండి, రాంగ్. వేళ్లను చాపి ఉంచాలి, బొటన వేళ్ళు పక్క పక్కన ఉండాలి, పాదాలు వి షేప్ లో ఉండాలి. సీటు భాగాన్ని ఎగ్జాక్ట్లీగా మధ్యలో కూర్చుండబెట్టాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. ఓకే. ఛాతి భాగాన్ని ఉంచకూడదు, స్ట్రైట్ గా ఉండాలి. భుజాలు కూడా వాలిపోకూడదు, భుజాలు కూడా స్ట్రైట్ గా ఉండాలి. రెండు చేతులు తొడల మధ్య భాగంలో ఉంచండి, ముందుకు చూస్తూ ఉండాలి. చూడండి, ఇది పర్ఫెక్ట్ వజ్రాసన. వజ్రాసన ఎవరు వేయకూడదు అంటే రీసెంట్ గా సర్జరీ అయిన వాళ్ళు, కాళ్ళలో సర్జరీ అయిన వాళ్ళు, రాడ్స్ ఉన్న వాళ్ళు, హెవీ వెయిట్ 100 కేజీస్ పైన ఉన్న వాళ్ళు వజ్రాసన వేయకూడదు. మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉన్న వాళ్ళు కూడా వేయకూడదు. మిగతా వాళ్ళందరూ పర్ఫెక్ట్గా వేయచ్చు. కొద్ది రోజులు ఇబ్బంది అవుతుందండి, ఇక్కడ ఈ భాగంలో పెయిన్ వస్తుంది. దిండు ఉంటే దిండు వేసుకొని ప్రాక్టీస్ చేయండి. తర్వాత మెల్లమెల్లగా దిండు వెయిట్ చేస్తూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వజ్రాసనంలో కూర్చొని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ ప్రాణాయామాస్ కానీ పర్ఫెక్ట్గా చేయవచ్చు. మన శరీరంలో 5 to 6 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. గుండె ఆ బ్లడ్ను శరీర అవయవాలకు ప్రతి సెల్కు పంప్ చేస్తూ ఉంటుంది. అయితే వజ్రాసనంలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ భాగం నుంచి వెళ్ళి, నడుము భాగం నుంచి వెళ్ళి పాదాల వరకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది, స్లోగా జరుగుతుంది. మిగతా బ్లడ్ మొత్తం ఇటు ప్రయాణిస్తుంది, ఇక్కడ నుంచి ఇటు డైజెషన్ సిస్టమ్కు అలాగే బ్రెయిన్కు. కాబట్టి డైజెషన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది వజ్రాసనంలో కూర్చున్నప్పుడు. మనం భోజనం చేసిన వెంటనే ఈ ఆసనంలో కూర్చున్నప్పుడు ఆహారం అనేది త్వరగా డైజెషన్ అవుతుంది, ఎందుకంటే బ్లడ్ మొత్తం ఇటు మళ్లించబడుతుంది కాబట్టి. అలాగే చాలా ఉపయోగాలు ఉన్నాయి. బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, ఆక్సిజన్ ఎక్కువ అందించబడుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అందించబడుతుంది, లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది, మెయిన్ ప్రశాంతత చేకూరుతుంది. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత ఒకేసారి ముందుకు రాకూడదు, ఎందుకంటే ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది. ఒకేసారి లేచినట్టయితే కాళ్ళు తిమ్మిళ్ళు వస్తాయి, చిన్న చిన్న వెయిన్స్ ఉంటాయి, అవి అన్ఈజీగా ఫీల్ అవుతాయి. కాబట్టి రెండు చేతులు పిడికిలు బిగించాలి, ముందుకు వచ్చేసి పాదాలు ఫ్రీ చేసుకోవాలి ఒక 2 times. ఈ విధంగా ఫ్రీ చేసుకున్న తర్వాతే నిదానంగా లెగ్స్ 1 by 1 స్ట్రైట్ చేసుకుంటూ సమస్థితిలోకి రావాలి.
ఓకే. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డైలీ కొన్ని కొన్ని ఆసనాలు నేర్చుకుందాం, ఎందుకంటే మనకు ఉంది 1 అవర్. ఆ 1 అవర్ ను డిసైడ్ చేశామన్నట్టు. వ్యాయామాలు 20 మినిట్స్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ 10 మినిట్స్, ఆసనాలు 20 మినిట్స్, తర్వాత ప్రాణాయామ, సుఖ ప్రాణాయామ, భ్రామరి లాంటివి 10 మినిట్స్. కాబట్టి డైలీ డైలీ మనం కొన్ని కొన్ని నేర్చుకుందాం. బటర్ఫ్లై ప్రాక్టీస్ చేద్దాం. పాదాలు రెండు టచ్ చేస్తూ కూర్చోండి. హ్యాండ్స్ ఫింగర్స్ లాక్. దగ్గరగా లాగండి. స్లోగా మూమెంట్ చేయండి. జాయింట్స్ రిలీజ్ అవుతాయి. అడ్వాన్స్డ్ ఆసనాలకు శరీరం సపోర్ట్ చేస్తుంది. కొంచెం వేగాన్ని పెంచండి. నిదానంగా రెండు మోకాలు ఎవరికైతే నేలకు అంతాయో వాళ్ళు ఆనించండి. ఆని వాళ్ళు నేలకు టచ్ కాని వాళ్ళు నిదానంగా ప్రెజర్ అప్లై చేస్తూ స్లోగా టచ్ చేయండి. రెండు పాదాలు దగ్గరికి తీసుకోండి. వెన్నెముక నిటారుగా నిండుగా శ్వాస తీసుకోండి. శ్వాస రిలీజ్ చేస్తూ నిదానంగా ముందుకు బెండవండి. ఎంత వీలైతే అంత ప్రయత్నం చేయండి, ఇబ్బంది లేదు. చాలా నేలకు టచ్ అవ్వాలి, లేదా ఎంతవరకు వీలైతే అంతవరకు స్లోగా నిదానంగా శ్వాస తీసుకుంటూ అప్. హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి. పద్మాసన, అర్ధ పద్మాసనలో కూర్చోండి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ నీ పైన ఉంచండి. లెఫ్ట్ సైడ్ నిదానంగా నడుము భాగాన్ని ట్విస్ట్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ నేల కానించండి. స్లోగా రిలాక్స్. సెంటర్. ఆపోజిట్ సైడ్. రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. చేతి వేళ్ళల్లో ఎడమ అరచేతిలో కుడి అరచేతి నుంచండి. క్లోజ్ యువర్ ఐస్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నిండుగా శ్వాస తీసుకోవాలి. నిదానంగా రిలీజ్ చేయండి. జస్ట్ 2 మినిట్స్ సుఖ ప్రాణాయామం చేద్దాం. ఎడమ చేయిని ఒళ్ళో ఉంచుకోండి, కుడి చేయిని నాసికా ముద్ర. బొటన వేలుతో కుడి నాసికా రంధ్రాన్ని మూసి ఉంచండి. ఎడమ నాసికా రంధ్రం ద్వారా లోపల శ్వాసను పూర్తిగా రిలీజ్ చేయండి. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చేయండి. నిదానంగా నిండుగా ఎడమ నాసికా రంధ్రం గుండా ఎలాంటి శబ్దం లేకుండా శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి ఉంచండి. చిటికనలో ఉంగరపు వేలుతో కుడి నాసికా రంధ్రం ద్వారా నిదానంగా రిలీజ్ చేయండి. మళ్ళీ కుడి నాసికా రంధ్రం నుండి నిండుగా నిదానంగా శ్వాస తీసుకోవాలి. కుడి నాసికా రంధ్రాన్ని మూసి ఉంచండి. ఎడమ నాసికా రంధ్రం ద్వారా రిలీజ్ చేయండి. వేళ్లను మారుస్తూ నిదానంగా ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ప్రాక్టీస్ చేయండి. మీ యొక్క మనస్సును శ్వాస పైన కేంద్రీకరించండి. శరీరాన్ని తేలికగా ఉంచుకోవాలి.
మనస్సు ప్రశాంతంగా తయారవుతుంది. మానసికమైన మానసికపరమైనటువంటి ఉద్రేకాలు తగ్గించబడతాయి. ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వస్తుంది. ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలో స్వచ్ఛమైనటువంటి మనస్సు నిలయం ఉంటుంది అని చెప్పారు. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సింపుల్. హార్డ్వేర్ కరెక్ట్ ఉంటే సాఫ్ట్వేర్ చక్కగా పనిచేస్తుంది. హార్డ్వేర్ డిస్టర్బెన్స్ ఉందనుకోండి, సాఫ్ట్వేర్ పనిచేయదు. ఇంటర్లింక్డ్ అయి ఉంటుంది అన్నట్టు ఒకదానికొకటి. రిలాక్స్. ఎడమ నాస్కారంధ్రం గుండా లోపల శ్వాసను పూర్తిగా రిలీజ్ చేసిన తర్వాత ఆపండి. జై గురుదేవ్. క్లోజింగ్ ప్రేయర్. హ్యాండ్స్ నమస్కార్ పొజిషన్. వెన్నెముక నిటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया। ओम शांति शांति शांति। हरि ओम। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రేజ్ చేసి అడగండి. అలాగే మీ వీడియోస్ ఆన్ చేసుకోవాలి. వీడియోస్ ఆన్ చేసుకుంటే మీరు ఎలా చేస్తున్నారో నేను చూస్తాను. ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేయొచ్చు. మీరు చేస్తూ ఉంటే నాకు ఇక్కడ ఈజీ అవుతుంది, చెప్పడం ఈజీ అవుతుంది. అడ్మిట్ ఆప్షన్ ఇస్తాను. ఎవరైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి.